షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. కోట శ్రీనివాసరావు గారి మరణం తర్వాత అనేక మంది అనేక రకాలుగా బాధపడ్డారు. అంటే తెలుగు సినీ పరిశ్రమ యొక్క కంచుకోట కూలిపోయిందని చెప్పి రకరకాలుగా బాధపడుతూ ఉన్నారు. అయితే ఆయన గురించి ఎవరు ఎంతగా చెప్పినా ఈయనలాగా మాత్రం చెప్పలేరు. ఎందుకంటే ఒక ప్రాణ స్నేహితులు, నిజమైన అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో వీళ్ళిద్దరూ అలా ఉన్నారనమాట. ఎక్కడైనా కోట శ్రీనివాసరావు గారి పేరు వస్తే పక్కన ఖచ్చితంగా బాబు మోహన్ గారి పేరు కూడా ఉంటుందన్నమాట. బాబు మోహన్ గారి పేరు వినిపించినా ఖచ్చితంగా కోట శ్రీనివాసరావు గారి పేరు కూడా వినిపిస్తారు. సో అంతలా వీరిద్దరూ 100కు పైగా చిత్రాలు చేసి దశాబ్దాలకు పైగా వీళ్ళ మధ్య అనుబంధం ఉందన్నమాట. సో నాతో పాటు బాబు మోహన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం తమ్ముడు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చాలామందితో మాట్లాడారు ఇప్పటికే. బట్ నేను ఒక మాట అడుగుతున్నాను. అంటే కోట శ్రీనివాసరావు గారు ఇక మన మధ్య ఉండరు, కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారని మీకు ముందే తెలుసుంటే ఏం చేసేవారు సార్? ఏమీ చేయలేకపోయేవాళ్ళం. ఏం చేయగలుగుతాం? దేవుని ఆపవా 4 రోజులు అంటావా? చెప్పండి, అంటారా? నీకు తెలుస్తుందా? తెలియదు. 4 రోజుల్లో పోతాడు, ఇంకొక 3 గంటలు ఉంటాడు, ఇంకా 15 నిమిషాలే ఉంది. తెలుస్తుందా మీకు? తెలియదు సార్. ఎవరికి తెలియదు. దేవుడి లీల. పుట్టించడం ఆయనే, తీసుకుపోవడం ఆయనే. ఆయన స్విచ్ ఆఫ్ అంటే అంతే. కొంచెం నవ్విండు, అందరితో ఉన్నాడు, బిడ్డలు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, మాట్లాడారు, నాతో మాట్లాడాడు, పడుకున్నాడు, పోయిండు. పొద్దున చూస్తే లేడు. కట్టి ఉంది. కట్టి అని సాయంత్రం కాలబెట్టారు. కాలబెట్టినాక ఎముకలు ఇంకా తీసుకుపోయి నిన్ననే అక్కడ కలిసింది. అదే లైఫ్. కడక జరగక ముందు తెలిసింటే ఎవరికి తెలుస్తుంది? అంటే కొంచెం అనారోగ్య పాలయ్యారు, అనారోగ్యంతో ఉన్నాడు, ఎలా తెలుస్తూ ఉంటుంది కదా. అనారోగ్యంతో ఉన్నాడు, కరెక్ట్. కానీ బాధపడుతూ పాపం 3 సంవత్సరాలు లేవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కానీ ఆయన మరణం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. అంటే ఇలాంటి మరణమే ఎవరికైనా రావాలి. సేవలు చేయించుకుంటూ మంచాన పడి ఇలాంటిది వద్దు, పడుకున్నామా పోయామా ఇలాగే ఉండాలి అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు సార్. అందరితో తిట్టించుకొని ఈయన నా ప్రాణానికి పడ్డాడు, వీడిని ముడ్డి గడగాల్సి వచ్చింది, మూతి గడగాల్సి వచ్చింది, పండు దోమాల్సి వచ్చింది, ఈ ఎన్నాళ్ళ నాయన ఈ చాకిరి అని మనల్ని ఈసడించుకోకముందే, అసహించుకోకముందే పోయిన జీవి ఎవరన్నా ఉంటే వాళ్ళు ధన్యజీవులు అని నేను అనుకుంటాను. అదే కోవలో 3 ఏళ్ల నుంచి మా అన్న బాధపడినా వాళ్ళు పట్టుకొని లేపి తెల్లేసి కూర్చుంటూ కూర్చుండి కాళ్ళు నొప్పితో బాధపడ్డా. కానీ పోయేటప్పుడు మాత్రం నాతో సరదాగా మాట్లాడాడు, పిల్లలతో సరదాగా ఉన్నాడు. డే అంతా 3-4 రోజులైంది వచ్చి మనవాళ్ళు 2 కూతుళ్ళు అందరు ఇంటి నుండి ఉన్నారు. అందరిని చూసుకున్నాడు, కొంచెం భోజనం చేసిండు, కొంచెం పడుకున్నాడు, వెళ్ళిపోయి బాయ్ కథ. సుమారు 10 ఏళ్ళు తేడా ఉన్న మీ ఇద్దరి మధ్య మనసులు మాత్రం సేమ్ సార్. అంటే భలే మ్యాచ్ అయినాయి. అంటే కౌంటర్లో ఒకరి మీద ఒకరు వేసుకోవడం, ఆ సరదాలు, దేవుడు పెట్టిండు తమ్ముడు. దేవుడు కలిపిన జంటలం మేము. దేవుడు మాకు అలా పెట్టిండు, మమ్మల్ని అలా కలిపిండు. అసలు ఆయన ఎవరో నేనెవరో. ఆయనది వేరే ఊరు, నాది వేరే ఊరు. ఆయన విజయవాడ, నాదేమో ఇక్కడ వరంగల్, ఖమ్మం. కనుక మేము ఎప్పుడు కలవాల. ఆయన ప్రతిఘటనతో ఆయన స్టార్ అయ్యాడు, అంకుశంతో నేను స్టార్ అయినా. మాకు అంటే స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమాలు, మాకు మేము క్లిక్ అయిన సినిమాలు. మా ఇద్దరి మధ్య ఈ నటనా వయస్సు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ముందు సినిమా అని 10 ఏళ్ళ తర్వాత. కనుక మాకు ఎక్కడ ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన తెలియదు. బొబ్బిలి రాజా ఫస్ట్ కాంబినేషన్. అప్పుడు అంతకుముందు ఆయన సినిమాల్లో చూస్తున్నా కాబట్టి నా పెళ్ళంటే అవన్నీ ఇవన్నీ నేను ఆయన ఎవరో నాకు తెలుసు, కానీ నేను తెలియదు. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి ఉద్యోగం నుంచి 1వ సినిమా, 2వ సినిమా, 3వ సినిమాతో నేను హిట్ కొట్టాను. నాకు మంచి బ్రేక్ వచ్చింది. 5 రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను. అంకుశం రిలీజ్ అయినాక ఓ బ్రహ్మాండంగా షూటింగ్లు జరుగుతున్నాయి. ఒక 10-20 సినిమాల తర్వాత బొబ్బిలి రాజా నాకు. కనుక ఆ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాము. మామగారు నుంచి ఇక మా బంధం బాగా గట్టిపడిపోయింది. ఇక మేము ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేని పరిస్థితి. అసలైతే నాతో ఈక్వల్ క్యారెక్టర్ వేశాడు.
నేను దన్యాను కరెక్ట్, నన్ను లాస్ట్లో దన్యాడు. అట్లా కాదు. బాగా చేసావంటే బాగా చేసావు, నువ్వు బాగా చేసావంటే నువ్వు బాగా చేసావు అనుకున్నాం. కాకపోతే అప్పటి సినిమాల్లో ఏంటంటే ఆయన ముందు ఒక 5 సార్లు 6 సార్లు తన్నినా లాస్ట్ తన్ను ఈజ్ ఈక్వల్ టు 6 తన్నులు. అంటే మీరు రివెంజ్ తీసుకునే సీన్ ఉంటుంది సరదాగా. చాలా దానికోసం ఆడియన్స్ కూడా ఎగరగా వెయిట్ చేసేవారు. అప్పుడు దాకా ఆయన తంతున్నప్పుడు ఒక సైడ్ ఉంటారు కదా, మీరు ఎప్పుడు తంతారని వెయిట్ చేసి లాస్ట్లో తన్ని. దీని మీద ఏమన్నా సరదా సంభాషణలు జరిగేవి సార్ సెట్స్లో మీరు మాట్లాడుకునేటప్పుడు? అబ్బే అదేం లేదు. లాస్ట్ నేను తంతాను, నా టైం వస్తుంది అని చెప్పి మీరు సరదాగా అనడం అట్లా కాదు. కానీ ఎప్పుడన్నా కాలు తగిలినా లేకుంటే ఏదన్నా తగిలినా కూడా నెక్స్ట్ నేనున్నా జాగ్రత్త అనేవాడిని. అమ్మ నా కొడుకు, నువ్వు కొట్టినా కొడుకోరు అనేవాడు. నేను కొట్టేటప్పుడు మరి ఇప్పుడు దెబ్బ తగిలితే నాకు సంబంధం లేదు, అట్లా బ్లాక్మెయిల్ చేసేవాడిని. అట్లా మేము సరదాగానే ఉన్నాం తప్ప ఎంతమంది మాకు గొల్లాలు పెట్టినా, ఎంతమంది విడిపోవాలని చూసినా మేము విడిపోలేదు. చాలామంది మా జంట విడదీయాలని చూశారు, ఎవడి వల్ల కాలేదు. ఇప్పుడు RRR సినిమా వస్తే ఇప్పుడు అందరూ గొప్పగా చెప్పుకున్నారు సార్. యాక్చువల్లీ ఒక ద్వయం గురించి, ఒక డియో గురించి. మీ గురించి అప్పట్లో మీరిద్దరూ సినిమాలో ఉన్నారంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగబడి కొనేవారు అని చెప్పి మేము వినేవాళ్ళం. సార్ ఏ సినిమాకి మీరు అది అంటే బలంగా వినిపించిన వార్త ఉంటుంది కదా సార్, అంటే మీరే వింటారు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డం, మీరు యాక్ట్ చేస్తున్నారు కలిసి అంటే ఏ సినిమాకి ఎక్కువ సార్? ప్రతి సినిమా మామగారి కా నుంచి ఉన్నారా అమ్మ ఏ ఫోటో ఉంది, ఉన్నాడు అంతే. అంతేగాని ఇది ఎక్కువ అది తక్కువ, దానికి కొన్నారు దీనికి అని లేదు, ఇది వద్దన్నారు, ఇవి లేవు మాకు. మామగారి నుంచి హిట్ పేరు హిట్ జంట అంతే. ఈ డైలాగ్ బాగుంది, ఈ డైలాగ్ బాగలేదు, ఇళ్ళ బాగా చేసారు, ఇళ్ళ బాగా చేయలేదు, అవి లేవు మాకు. ఎర్రదీశారా భలే చేశారు అంతే. అట్లే పట్టకపోయినాం. అంటే నిజంగా సొంత స్నేహితులు, ప్రాణ స్నేహితులు, సొంత అన్నదమ్ములు ఉంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ ఉంటారు. మీరు సినిమాల్లో తర్వాత వచ్చి ఉండొచ్చు, రాజకీయాల్లో మీరు పై చేయి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని చూసి మోటివేట్ అవ్వడం, ఒకరినొకరు సరదాగా. మోటివేట్ కాదండి, పొడి చేయాలనుకున్నాడు, చేశాడు. అంటే మీరే ఇన్స్పిరేషన్ అంట కదా అది, దానికి కూడా. అంటే మీరున్నారు, మీరు గన్మెన్లు వస్తున్నారు, మీరు పోటీ చేస్తారు అనుకున్నాడు, అయిండు. కానీ సాధక బాధకాలు తెలుసుకున్నాడు మనిషి. కానీ నేను దాని కథ ఏంటో తెలుసుకోవాలనుకున్నాను, ఉన్నా అంతే తేడా. సో ఇప్పుడు చాలామంది కోట శ్రీనివాసరావు గారి నటన గురించి పెద్ద పెద్ద ఉద్దండులు అది ఒక్కొక్క మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఆయన పాత్రని ఆయన వెకేట్ చేసిన ఆ పాత్రని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పి మీరేం చెప్తారు నటన పరంగా? ఆయన 100% కరెక్ట్. అది చెప్పేది ఏ క్యారెక్టర్ అయినా, ఎలాంటి క్యారెక్టర్ అయినా, ఎంతటి క్యారెక్టర్ అయినా అందులో దూరి ఈవెన్ ఆలితో సరదాగాలో కూడా ఒక మాట చెప్పారు ఆయన. అంటే ఈ తన్నుల గురించి అయితే పెద్ద అనుకుంటాం కానీ నేను తన్నకు ముందే జస్ట్ టచ్ అవగానే మొత్తం రియాక్షన్ మనోడే ఇచ్చేవాడు, దానివల్ల నేను ఇంత సక్సెస్ అయ్యానని చెప్పి. దాని పేరు ఏంటి? నటన. మేము పర్ఫెక్ట్గా నటించాం కనుక, టైమింగ్లో నటించాం కనుక, ఏ డైలాగ్ చెప్పినా సూటబుల్గా ఆహా అంటే చెప్పాం కనుక హిట్ అయినాయి మా క్యారెక్టర్. అందుకనే అదొకటి ఉండి మేము ఒకటి చెప్పి, అసలు నా ఎక్స్ప్రెషన్ ఒకటి ఉండి డైలాగ్ ఒకటి చెప్తే మేము హిట్ పేరు ఎందుకు అవుతాం? కాంగ్రెస్